హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. అందరూ వెయిట్ చేస్తున్న వెనమ్ ది లాస్ట్ డాన్స్ ఫైనల్ ట్రైలర్ మొత్తానికి రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రీసెంట్గా వస్తున్న స్పైడర్ మ్యాన్ అండ్ వెనమ్ రూమర్స్ అన్నిటికీ లింక్ అవుతుంది. అఫీషియల్గా ద సింబియోట్ క్రియేటర్ నల్ని ఈ ఫైనల్ వెనమ్ మూవీకి మెయిన్ విలన్గా రివీల్ చేశారు. ఇదే వెనమ్ లాస్ట్ మూవీ అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. కానీ డోంట్ వరీ, వెనమ్ని మనం ఫ్యూచర్లో ఇంకా చాలాసార్లు చూడబోతున్నాం. ఈ మూవీలో ఉన్న ఇన్సిడెంట్స్ని చూస్తుంటే మూవీ ఎండింగ్లో వెనమ్ కన్ఫామ్గా మన మెయిన్ 616 యూనివర్స్లోకి వస్తాడనిపిస్తుంది. సో చెప్పుకోవడానికి చాలా ఎక్సైటింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ మీరు కూడా చాలా ఎక్సైట్ అవుతారు. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో టోబీ మెగ్వైర్ అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందే వెనమ్ అండ్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ చేయాలనుకున్నారు. మేబీ అందుకోసమే వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో వెనమ్ ఎంసీయూకి వచ్చినట్టు చూపించినా కూడా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో వెనమ్ మళ్ళీ సోనీ యూనివర్స్కి వెళ్ళినట్టు చూపించారు. సో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఓన్లీ స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ క్రాస్ ఓవర్లో చూపించడం కోసం వెనమ్ మన యూనివర్స్లోకి వచ్చిన ఐడియాని ఆ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్తో అండూ చేశారు. దీనికి మెయిన్ రీజన్ వెనమ్ అండ్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ ఐడియాని సీక్రెట్ వార్స్ కోసం సేవ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే కామిక్స్లో స్పైడర్ మ్యాన్కి ఫస్ట్ టైం వెనమ్ సూట్ వచ్చేది సీక్రెట్ వార్స్ ఈవెంట్స్లోనే కాబట్టి. ఈ ట్రైలర్లో మెయిన్గా 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, సింబియోట్ క్రియేటర్ నల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సెకండ్ వన్, నల్ వెనమ్ వెంట పడుతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఎడీ అండ్ వెనమ్ ఉన్నంత వరకు ఆ ఎర్త్ సేఫ్ ప్లేస్ కాదు. సో బికాస్ ఆఫ్ దిస్ ఎడీ అండ్ వెనమ్ మన మెయిన్ టైమ్ లైన్కి వచ్చే ఛాన్స్ ఉంది. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ ఎంసీయూతో ఇంకా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్సైడర్స్ న్యూస్ ప్రకారం నల్ క్రియేట్ చేసిన ఫస్ట్ కంప్లీట్ బ్లాక్ సింబియోట్ ఈ వెనమ్. కామిక్స్లో ఫస్ట్ క్రియేట్ అయిన సింబియోట్ని యూజ్ చేసి ఆల్ బ్లాక్ నెక్రో స్వాడ్ని నల్ క్రియేట్ చేస్తాడు. ఈ స్వాడ్ని మనం ఫస్ట్ టైం థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో గోర్ ది గాడ్ బచర్ దగ్గర చూసాం. కామిక్స్లో ఈ నెక్రో స్వాడ్ని యూజ్ చేసి నల్ ఒక సెలెస్టియల్ తల నరికేస్తాడు. మనం ఫస్ట్ టైం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీలో చూసిన ప్లానెట్ నోవేరే ఈ సెలెస్టియల్ హెడ్. నల్ వెనమ్ వెంట ఎందుకు పడుతున్నాడంటే నల్ క్రియేట్ చేసిన ఫస్ట్ సింబియోట్ వెనమ్ అయి ఉండొచ్చు. అండ్ మేబీ తన నెక్రో స్వాడ్ డిస్ట్రాయ్ అయిపోయినందుకు ఈ ఫస్ట్ సింబియోట్ వెనమ్ని యూజ్ చేసి మళ్ళీ ఆ స్వాడ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. మేబీ అందుకే మిగతా సింబియోట్స్ కూడా నల్ నుంచి ఎస్కేప్ అవుతుండొచ్చు. ఎందుకంటే నల్ ఈ సింబియోట్స్ని యూజ్ చేసి ఆ స్వాడ్ని చేయాలనుకుని ఉండొచ్చు. కానీ అది వర్క్ అవ్వదు. ఎందుకంటే అతనికి కావాల్సింది ఫస్ట్ సింబియోట్ వెనమ్ కాబట్టి. అందుకే నల్ వెనమ్ వెంట పడుతుండొచ్చు. కామిక్స్లో ఫస్ట్ సింబియోట్తో స్వాడ్ని క్రియేట్ చేసినప్పుడు నల్ డెడ్ సెలెస్టియల్ హెడ్ నుంచి కాస్మిక్ ఎనర్జీని యూజ్ చేసి ఆ స్వాడ్ని ఆల్ బ్లాక్ నెక్రో స్వాడ్గా మాడిఫై చేస్తాడు. నల్కి అప్పుడు తెలీదు, కానీ ఆ స్వాడ్కి ఆ సెలెస్టియల్కి ఒక కనెక్షన్ ఉండేది. తర్వాత కొన్ని ఈవెంట్స్ వల్ల ఆ కనెక్షన్ పోయి ఆ స్వాడ్ వీక్ అయిపోయింది. సేమ్ అదే స్టోరీ లైన్ని ఇప్పుడు ఫాలో అవ్వకపోయినా కానీ ఆ స్వాడ్ అండ్ ఫస్ట్ సింబియోట్కి కనెక్షన్ ఉన్నట్టు చూపించవచ్చు. అంటే నల్ ఆ స్వాడ్ని క్రియేట్ చేయడానికి పర్టికులర్గా వెనమే కావాలి. ఇన్ని సింబియోట్స్ ఉన్నా కూడా నల్ పర్టికులర్గా వెనమ్ వెంటే ఎందుకు పడుతున్నాడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా వెనమ్ మన ఎంసీలోకి ఎంటర్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే నల్ నాన్ స్టాప్గా వెనమ్ కోసం వెతుకుతుంటాడు. అండ్ వెనమ్ అండ్ ఎడీ ఉన్నంత వరకు ఆ ఎర్త్ డేంజర్లో ఉంటుంది. కానీ మూవీలో ఎడీ అండ్ వెనమ్ చనిపోతారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు చనిపోకుండా ఆ ఎర్త్ని సేవ్ చేయాలంటే అప్పుడు ఒకటే దారి ఉంది. అదేంటో ఈ పాటికి మీకు కూడా అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ ఇదే లాస్ట్ వెనమ్ మూవీ అయినప్పటికీ అండ్ ఈ ట్రైలర్స్లో వాళ్ళిద్దరూ చనిపోతారనే చూపిస్తున్నా, కానీ టామ్ హార్డీస్ వెనమ్ని మళ్ళీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో తప్పకుండా చూస్తాం. నల్ అనుకుంటే వెనమ్ కోసం అర్త్ని డిస్ట్రాయ్ చేయగలడు, ఎందుకంటే అతను అంత పవర్ఫుల్ కాబట్టి. సో నాకు తెలిసి మూవీ ఎండింగ్లో ఎడీ అండ్ వెనమ్ నల్తో ఫైట్ చేయలేమని రియలైజ్ అవుతారు. అండ్ నల్ పంపించే జినోఫేజెస్తో కూడా ఫైట్ చేయలేరు. ఎందుకంటే ట్రైలర్లో యాక్చువల్గా హైవ్ మైండ్ని చూపించారు అండ్ నల్ ఎక్కడున్నాడో కూడా చూపించారు. ఇక్కడ జినోఫేజెస్ ఆర్మీ ఉండటం కూడా మనం చూడొచ్చు. నల్ ఈ హైవ్ మైండ్ ద్వారా అన్నీ చూడగలడు. సో ఎలాగో సింబియోట్స్ అన్ని హైవ్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వెనమ్ని తీసుకురమ్మని సింబియోట్స్ని ఆర్డర్ చేసే పవర్ కూడా ఉంది. ఇలా చూస్తే ఇంకా ఎడీ అండ్ వెనమ్ ఫైట్ చేసి గెలిచే ఛాన్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి వాళ్ళు చనిపోకుండా అట్ ది సేమ్ టైం అర్త్ని సేవ్ చేయాలంటే అప్పుడు వాళ్ళు ఆ అర్త్ని వదిలేసి పోవాలి. సో ఈ విధంగా వెనమ్ని మన 616 యూనివర్స్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. అప్పుడు వెనమ్ అండ్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ పాసిబుల్ అవుతుంది. అలాగే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ వెనమ్ సింబియోట్ సూట్ని కూడా చూసే ఛాన్స్ ఉంది. అండ్ మార్వెల్ స్టూడియోస్ కూడా సీక్రెట్ వార్స్లో ఇదే చేయాలని ప్లాన్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆర్డీజే డాక్టర్ డూమ్గా అనౌన్స్ అయ్యి మార్వెల్ ప్లాన్స్ చేంజ్ అవ్వకముందు మార్వెల్ స్టూడియోస్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ని సీక్రెట్ వార్స్లో ఫస్ట్ టైం వెనమ్ సింబియోట్ సూట్ని యూజ్ చేసినట్టు చూపించాలనుకున్నారు. ఎందుకంటే కామిక్స్లో సీక్రెట్ వార్స్ ఈవెంట్స్లోనే స్పైడర్ మ్యాన్ ఫస్ట్ టైం వెనమ్ సింబియోట్ సూట్ని యూజ్ చేస్తాడు. సోనీ ఎప్పటి నుంచో స్పైడర్ మ్యాన్ వెనమ్ క్రాస్ ఓవర్ చేయాలనుకుంది. ఈవెన్ ఫస్ట్ వెనమ్ మూవీలో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ని ఇంక్లూడ్ చేయాలనుకున్నారు. కానీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని మార్వెల్ స్టూడియోస్ దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎలాగో మల్టీవర్స్లో ఉన్నాం కాబట్టి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్.
సోనీ యూనివర్స్ లో టామ్ హార్డీస్ వెనమ్ కి ఇదే లాస్ట్ మూవీ కాబట్టి వెనమ్ ఎంసీలోకి ఎంటర్ అవ్వడం డెఫినెట్లీ పాసిబుల్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి స్పైడర్ మ్యాన్ సోనీ యూనివర్స్ లోకి వెళ్ళట్లేదు, బట్ వెనమ్ ఎంసీలోకి ఎంటర్ అవుతున్నాడు. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మార్వెల్ స్టూడియోస్ కి ఇప్పుడు ఇది ప్రాబ్లం అవ్వకపోవచ్చు, అండ్ సోనీకి కూడా, ఎందుకంటే వాళ్ళ యూనివర్స్ లో ఇదే లాస్ట్ వెనమ్ మూవీ కాబట్టి. సో ఎటు చూసినా ఇద్దరికి అంతగా ప్రాబ్లం లేదు. దీనివల్ల స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండ్ వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో టామ్ హోలండ్ స్పైడర్ మ్యాన్ కి వెనమ్ సింబియోట్ సూట్ ని ఇంట్రడ్యూస్ చేయాలనే ప్లాన్ తోనే ఉన్నారు. వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో అర్త్ ని సేవ్ చేయాలంటే వెనమ్ ఉండకూడదు కాబట్టి తప్పకుండా వాళ్ళు మన 616 యూనివర్స్ లోకి ఎంటర్ అవ్వడం సెట్ అవుతుంది. ఎలాగో వాళ్ళు మన యూనివర్స్ లో ఉండి వెళ్ళిపోయారు, అండ్ మన యూనివర్స్ గురించి కూడా తెలుసు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకు మన యూనివర్స్ కి రావాలనే థాట్ వస్తుంది. అది ఎలా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ బార్లో అవెంజర్స్ అండ్ స్పైడర్ మ్యాన్ గురించి వెనమ్, ఎడీ అండ్ బార్టెండర్ డిస్కస్ చేశారు కాబట్టి అప్పుడు తప్పకుండా మన యూనివర్స్ గురించి వాళ్ళకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ పోస్ట్ క్రెడిట్ సీన్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ట్రైలర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఎడీ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఉన్న డ్రెస్ లోనే ఉన్నాడు. సో ఈ మూవీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు తప్పకుండా మన యూనివర్స్ గుర్తొస్తుంది. బేసిక్ గా వెనమ్ అండ్ ఎడీకి అర్త్ ని సేవ్ చేయడానికి అండ్ నల్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక సొల్యూషన్ కావాలి. అప్పుడు మన యూనివర్స్ కి రావడమే వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. హైవ్ మైండ్ ద్వారా వెనమ్ ఎక్కడున్నా కూడా నల్ తెలుసుకుంటాడు. సో మేబీ మార్వెల్ స్టూడియోస్ నల్ ని అఫీషియల్ గా ఎంసీలో ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. ఎందుకంటే సోనీకి ఎలాగో ఏం చేయాలో సరిగ్గా ప్లాన్స్ లేవు కాబట్టి అట్లీస్ట్ మార్వెల్ స్టూడియోస్ కి వాళ్ళ క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకోవడానికి ఇస్తే రిటర్న్ లో వాళ్ళకు మనీ అయినా వస్తుందని ఆలోచించిండొచ్చు. చెప్పలేం, నల్ ఎంసీలోకి రావచ్చు ఆర్ ఎల్స్ సోనీ ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేసిండొచ్చు. కానీ ఈ మూవీ ప్రకారం వెనమ్ అండ్ ఎడీ అర్త్ ని సేవ్ చేయాలంటే అప్పుడు వాళ్ళు ఆ యూనివర్స్ ని వదిలేయాల్సిందే. టామ్ హార్డీకి ఇదే లాస్ట్ వెనమ్ మూవీ, కానీ టామ్ హార్డీస్ వెనమ్ ని ఫ్యూచర్ లో చూస్తామని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇందులో ఎడీ చనిపోడు, యాజ్ వెల్ యాజ్ వెనమ్ కూడా. ఎందుకంటే వెనమ్ లేకుంటే ఇంకా ఎడీ క్యారెక్టర్ తో పనేముంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ బ్రతికే ఉండాలంటే వాళ్ళు మనం ఎంసీయూలోకి రావాల్సిందే. దీనివల్ల ఎంసీయూలో స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ కి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ సీక్రెట్ వార్స్ లో టామ్ హార్డీస్ వెనమ్ ని కూడా చూస్తామని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అయినా కూడా బట్ స్టిల్ అన్నిటితో పర్ఫెక్ట్ గా సింక్ అవుతున్నాయి. కాబట్టి చెప్పలేం, ఏదైనా అవ్వచ్చు. బట్ వెనమ్ ఫ్యూచర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. వెనమ్ ది లాస్ట్ డాన్స్ ట్రైలర్ మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.